హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సైన్ లాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము డే మొత్తం ఫుల్ డే అంతా ఎలా చేసామో, ఎలా ఉన్నామో, ఎలా తిరిగామో, ఏం చేసామో అన్నీ చూస్తారు మీరు. ఈరోజు ఇంట్లో మార్నింగ్ లేచిపోయి త్వరగా మా పిల్లల ఎగ్జామ్కి వెళ్ళాలి కాబట్టి లేచిపోయి రెడీ అయిపోయి నేను చకచకామని వంట చేసేసుకొని ఈరోజు రెసిపీ వచ్చేసి మా ఇంట్లో పెసరపప్పు పలుచగా తాలింపు, క్యారెట్ బంగాళదుంప ఫ్రై. ఎందుకంటే క్యారెట్ 2, బంగాళదుంప 4 ఉన్నాయి కాబట్టి 2 కలిపేసి అదో వెరైటీ రెసిపీగా చేయాల్సి వచ్చేసింది. ఇప్పుడు ముందుగా పెసరపప్పు శుభ్రం చేసేసుకొని చిన్న తెపాలలో పెట్టేసుకొని ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవటం. తర్వాత క్యారెట్ ముక్కలు, బంగాళదుంపల ముక్కలు, ఒక ఉల్లిపాయ అవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉంటుంది, కొంచెం చింతపండు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఉడకంగానే చింతపండు వేసేసుకొని పెసరపప్పుని తాలింపు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట. అది అలా మగ్గుతూ ఉంటుంది. మన ఇంట్లో పక్కన క్యారెట్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా ఫ్రై కోసం తాలింపు దినుసులన్నీ వెల్లుల్లిపాయ కొంచెం ఒకటి పెద్దగా వేసుకుంటే బాగుంటుందండి. తాలింపులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రై కాబట్టి. తాలింపులు కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని ముందుగా క్యారెట్ ముక్కలు వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గబెడుతూ ఉండాలి. అవి మగ్గాక 10 మినిట్స్ అప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఎందుకంటే బంగాళదుంపలు ముందే వేసేస్తే మెత్తబడిపోతాయి కాబట్టి అది అలా మగ్గుతూ ఉంటుంది. క్యారెట్ ముక్కలు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే క్యారెట్ ముక్కలు అలా మగ్గుతూ ఉంటాయి. 10 మినిట్స్ మగ్గంగానే బంగాళదుంపలు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. ముందుగా ఒక మాట, ఏ విషయంలో ఎవరి మీద ఆధారపడకూడదు. ఒక్కసారి సాయం అడిగితే పదే చేతకానితనంగా చూస్తూ ఉంటారు. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకోవాలి. అప్పుడు మన మీద మనకే నమ్మకం వస్తుంది. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఆపటం ఎవరితనం కాదని గుర్తుంచుకుందాం. ఎవరైనా నిజాయితీగా ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటారు. ఈ చిన్న మాట మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీస్ చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ఛానల్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ మేము మంచి వీడియోతో సందడి చేస్తూ వస్తూ ఉంటాము. ఇలాగే చూస్తున్నాం. డే అంతా మా బాబు ఎగ్జామ్ రాసి వచ్చేసి ఇంట్లో వాళ్ళు సరదా కొట్టుకుంటూ ఉంటున్నారు. నేను మాత్రం ఇలా వంట చేసుకొని ఉన్నాము. ఈవినింగ్ పాప ట్యూషన్కి వెళ్ళిపోయింది. నేను మా బాబు అలా సరదాగా స్పెషల్ షాప్కి వెళ్ళి అలాగా పంజాబ్ దాబా అని ఏలూరులో ఫేమస్ దాబా అనమాట. అక్కడ ప్రాన్స్ బిర్యానీ తప్పకుండా టేస్ట్ చేయాలి. ఫస్ట్ టైం టేస్ట్ చేశాను ప్రాన్స్ బిర్యానీ. సూపర్ టేస్టీగా ఉంది. 2 మనుషులకైతే కడుపు నిండా సరిపోతుంది. అలాగే వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేసాం. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది కదండి. పప్పు తాలింపు పెట్టేసుకొని కమ్మగా, ఇది మధ్యాహ్నం రెసిపీ. ఈవినింగ్ ఏమో అలా బయటకు వెళ్ళి సరదాగా అలా తిరిగేసి వచ్చేసామన్నమాట. పక్కనే క్యారెట్ ముక్కలు కూడా మగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాము. సాల్ట్ సాలపోతే ఈ టైంలో సాల్ట్, పసుపు వేసేసుకొని ఇంకో 10 మినిట్స్ మగ్గబెట్టుకొని బాగా దగ్గరికి అయ్యాక 1 స్పూన్ కారం వేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే టేస్టీ క్యారెట్ బంగాళదుంప ఫ్రై చారు విత్ పెసరపప్పు తాలింపు. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఉత్తు ఫ్రైకి చారు కంటే ఇలాంటి పప్పు చారులు, పప్పు టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఉడికిపోయింది. వేరే గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
తాలింపు దినుసులన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిపోయాక పప్పు తిరగ మూత పెట్టుకుంటే టేస్టీ టేస్టీ పెసరపప్పు కర్రీస్ తయారైపోయినట్టే. ఇలాగ చూస్తూ ఉండండి. ఈవినింగ్ ఎలా జరిగిందో కూడా చూపిస్తాను. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్లో వాటర్ మిలన్స్ బాగుంటాయి. ఆశ్రమంకి వెళ్ళే దారిలో చూద్దాం. అలా వచ్చే దారిలో పుచ్చకాయలు రోడ్ సైడ్ చాలా ఉంటాయండి. మనం బేరమాడుకొని తీసుకుందాం. క్యారెట్ బంగాళదుంప కూర కూడా తయారైపోయింది. 2 రెసిపీస్ సూపర్ టేస్టీ. ఇప్పుడు ఈవినింగ్ అయింది కాబట్టి సరదాగా అలాగా బయటకు వెళ్దామని మా బాబు అంటే అలా సరదాగా వెళ్ళి స్పెషల్ షాప్కి వెళ్ళిపోయి, ఇది G3 రెస్టారెంట్ అండి. ఇది మా రిలేటివ్కి సంబంధించింది. అక్కడ కూడా టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి. రేట్ రీజనబుల్గానే ఉంటుంది. అలాగా వెళుతూ ఉంటే పంజాబ్ దాకా వస్తుందండి. అక్కడ మెనూ చూసుకొని మంచిగా ఆర్డర్ పెట్టుకొని మనకి నచ్చిన టేస్ట్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని మంచిగా తినేయటమే. నేను మా బాబు ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. చుట్టూ లొకేషన్ చాలా బాగుందండి. ఇలా దాబాలో బయట ప్రకృతిలో తినటం చాలా బాగుంటుంది. రెస్టారెంట్ల మీద బెస్ట్ అనొచ్చు. రేట్ రీజనబుల్, మనం హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఫ్యామిలీ బాగా మంచిగా స్పెండ్ చేస్తూ అందరం చక్కగా ముచ్చట్లు పెట్టుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వచ్చే దారిలో వాటర్ తీసేసుకున్నాం. చాలా బాగుంది. టేస్టీగా